హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో మేము హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా అని కాకుండా సో యాక్చువల్గా మేమైతే నిడదవోలు కోట సత్యం తల్లి గుడికి అయితే వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో అందుకోసం మేమైతే నిడదవోలు కోట సత్యం తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. సో మధ్యదారిలో చుట్టూ చక్కగా కొబ్బరి చెట్లు, పొలాలు చుట్టూ చాలా అంటే చాలా ఎంతో బాగుందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగా. అందులోనూ ఇంకా బైక్ పైన వెళ్ళామన్నమాట. మా పిల్లలు రాను అన్నారు. సో అయినా రమ్మన్నా కూడా మేము రామని పేచి పెట్టేశారనమాట. సో సరే అని ఇంకా ఆయన మేము బయలుదేరేసరికి 12 o'clock అయిపోయిందనమాట. 12 o'clock టైంలో ఎండలో ఎందుకులే పిల్లలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఇంకా నేను మా వారైతే బైక్ పైన నిడదవోలు అయితే వెళ్ళాము. సో కోట సత్యమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంది అక్కడ అనేది, సో అలాగే అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను. వీడియోలో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చివరిలో మీకు అమ్మవారు కనిపిస్తారు. చుట్టూ పొలాలు, బ్యార్న్ అంతా ఇవంతా కూడా బ్యార్న్ అనమాట, పొగాకు బ్యార్న్ పొలాలు అనమాట. చుట్టూతా చాలా బాగుంది. సో మేము వెళ్ళే దారిలో అనమాట ఇదంతా కూడాను. ఇవన్నీ కూడా వీడియో తీసాను మీకు. టెంపుల్ దగ్గర టెంపుల్ ఎలా ఉంది, ఎంట్రన్స్ ఎలా ఉంది అన్నీ కూడా వీడియో తీసాను అనమాట. సో నాకు వీలైనంత మటుకు సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ జర్నీ, లాంగ్ జర్నీ చేశానన్నమాట. కొంచెం నాకైతే కూర్చున్నాను కానీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూర్చొని. చూసారా చుట్టూతో చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. సో కానీ టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళామండి. సో టెంపుల్ ఎలా ఉంది అనేది మొత్తం మీకు చూపిస్తాను, చూడండి. సో టెంపుల్కి వచ్చేసాం మేము. ఇంకా అదిగోండి ఎంత బాగుంటుందో టెంపుల్. సో చూసారా ఎంత పెద్దగా ఉందో. ఐదరు ఆచి అంతా కూడా గోపురం అనమాట స్టార్టింగ్. సో ఇక్కడ కోట సత్యమ్మ తల్లి చక్కగా చాలా మహిమాన్వితమైన తల్లి, కోరిన కోరికలు ఇట్టే తీరుస్తుంది. తర్వాత ఈ టెంపుల్ యాక్చువల్గా క్రీస్తు శకం 11వ శకానికి సంబంధించిన టెంపుల్ లాగా అమ్మవారి విగ్రహం అప్పటి కాలంది అని చెప్తూ ఉంటారు, ప్రసిద్ధి చెందిందని. సో అలాగే అమ్మవారి విగ్రహం కూడా అంత పాతకాలం నాటి విగ్రహం అన్నమాట. ఇప్పుడు చోళుల కాలానికి సంబంధించిన అప్పుడు విగ్రహం అన్నట్టుగా చెప్తారు. సో అలాగే అక్కడ విగ్రహం గురించి, ఆ గుడి గురించి కూడా ఒక ఏమంటారు బ్యానర్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను వీడియో తీసాను. ఈ వీడియోలో అయితే సో గుడి గురించి వివరణ అయితే ఉంటుంది. సో మీకు అది కూడా చూపించాను, తప్పకుండా చూడండి. అమ్మవారిని చూస్తే అట్లాగే అసలు నిజంగా మనకి ఎంత బాగుంటుంది. అలాగే మాకు ఈరోజు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎంతో పీస్ఫుల్గా లోపల చక్కగా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సో యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళినా హడావిడిగా జనాలు ఎక్కువగా ఉండడం, సో ఇలా వెళ్ళి అలా బయటకు వచ్చేసేవాళ్ళం అనమాట. కానీ అలాంటిది ఈరోజు చాలాసేపు, ఇంచుమించు ఒక 15 minutes వరకు కూడా మేము అక్కడే తల్లి దగ్గర కూర్చొని ఎంతో చక్కగా దండం అయితే పెట్టుకున్నాము. సో ఇదంతా చుట్టూట గుడి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇది నేను టెంపుల్కి వెళ్ళడం 3rd time అనమాట ఈ టెంపుల్కి. సో మా పెళ్ళైన కొత్తలో ఒకసారి మా వారు నేను బైక్ పైన వెళ్ళాము. సో 2nd time మేము అమ్మవారికి అయితే ఏటపోతు మొక్కు అనుకున్నాం అనమాట. సో ఆ మొక్కు తీర్చడానికి 2nd time మేము కారు కొన్న తర్వాత ఒకసారి మా ఫ్యామిలీ అందరికీ చెప్పుకొని వెళ్ళాము. సో తర్వాత 3rd time అనమాట ఇది మేము వెళ్ళడం. సో 3rd time మళ్ళీ బైక్ పైన వెళ్ళాము. సో చాలా బాగుంటుంది గుడి అంతా, చూడండి ఎంత ప్రశాంతంగా
సో ఎంత పీస్ఫుల్గా ఉంటుంది లోపలంతా కూడా. ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా దండం పెట్టుకొని, ఇదిగోండి ఇక్కడ నైవేద్యాలయం అనేది కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను. సో అక్కడైతే అమ్మవారికి ఏటపోతులు అనేది అమ్మవారికి తీసుకొచ్చి అక్కడ చూపించి పరవన్నం అవి మనం చేస్తాం కదా, సో ఆ తల్లికి అక్కడ నైవేద్యం సమర్పించుకొని ఏటలు నేస్తారనమాట. సో ఇక్కడే మనకి టెంట్ హౌస్ అని కూడా ఉంటుంది. మనకి వంటకాలకు సంబంధించిన గ్యాస్ స్టవ్, అలాగే సామాన్లు, వంట సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట గుడిలోనే. సో మనం ఎవరైనా వచ్చినా ఇక్కడ సామాన్లు తెచ్చుకోలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో కాకపోతే ప్రతిదానికి గంటకి ఇంత అనేది రెంట్ అనేది పే చేసుకోవాలి మనం. సో రూమ్స్ కూడా అవైలబుల్ అనమాట. చాలా బాగుంటుంది. అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరదాగా అమ్మవారి గుడిని చూడాలి అనుకొని వచ్చిన వాళ్ళకి కూడా సో మార్నింగ్ 11:30 నుంచి 1:30 వరకు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. సో అమ్మవారిని ఇదిగోండి, సో ఇక్కడ నైవేద్యం పెట్టే దగ్గర అమ్మవారు అనమాట, మన సత్తమ్మ తల్లి. సో మీకు అసలు అమ్మవారి విగ్రహం అనేది లోపల టెంపుల్లో ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. చుట్టూ ఉన్న మీకు గుడి ఎలా ఉంది, అక్కడ వాతావరణము అంటే చుట్టూ ప్రదేశం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో అక్కడ బైక్ ఉంది కదా, ఆ కొంచెం ఫ్రంట్ నుంచి అటు పక్కకు వెళ్ళాలి. అక్కడ అన్నదానం కార్యక్రమం సంబంధించిన అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్లస్ అలాగే అన్నదాన కార్యక్రమానికి డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అక్కడ డొనేట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా టెంపుల్. ఇదిగోండి ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇదిగోండి రూములు మరియు అన్నదాన విరాళములు స్వీకరించు కేంద్రం అనమాట అది. సో ఇదిగోండి మీకు ఈ పక్కన టేబుల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ లోపల అనమాట, ఆ రూమ్ లోపల అన్నదానం అనేది జరుగుతుంది. ఇది వరకు ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు అన్నదానం విరాళంను స్వీకరించే ప్రదేశం అని చూపించారు చూసారు, అసలు అక్కడ జరిగేదన్నమాట అన్నదానం. మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది. సో తర్వాత అప్పుడు మేము వెళ్ళిన కొత్తలో ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. సో ఇక తర్వాత చాలా అంటే చాలా డెవలప్ అయింది టెంపుల్. సో ఇప్పుడంతా కూడా ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళకపోయి ఉంటే కనుక వెళ్ళి చూడండి. సో ఇది సింహద్వారం మనకి లోపల వైపు అనమాట, బయట వైపు కాకుండా. ఇదిగోండి స్థల పురాణం. సో కోట సత్తమ్మ తల్లికి స్థల పురాణం గురించి అయితే మీకు వీడియో చూపిస్తాను చూడండి. అక్కడ వివరించి ఉన్నారు. మీకు లైవ్లో యాక్చువల్గా నేను లైవ్ చేశాను ఈరోజు టెంపుల్కి వెళ్ళి కూడా. సో అక్కడ వాళ్ళకి చూపించాను. ఇప్పుడు స్థల పురాణం అక్కడ ఉంటుంది చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ తల్లి వారి దేవాలయం దగ్గర శ్రీ అమ్మవారి విగ్రహము పూర్వము 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు కాలం నాటిదని తెలియచున్నది. సో ఇదంతా కూడా అక్కడ స్థల పురాణం గురించి సంబంధించి వివరణ అమ్మవారి గురించి అన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు మీకు అమ్మవారిని అయితే చూపించబోతున్నాను. చూసి ధరించి దండం పెట్టుకోండి. సో అమ్మవారు అదిగోండి. యాక్చువల్గా అయితే అక్కడ వీడియో అలో లేదు, పంతులు వాళ్ళైతే తీయకండి, ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదని చెప్తూనే ఉన్నారు. సో నేనైతే వాళ్ళకి తెలియకుండా నేను వీడియో తీశాను. సో ఎందుకంటే మీ అందరికీ కూడా అమ్మవారిని అనేది చూపించడం కోసం అయితే తీశాను. యాక్చువల్గా అయితే అక్కడ పర్మిషన్ లేదండి. సో అమ్మవారు లోపల అంత అద్భుతంగా ఉన్నారు కదా. సో మేమైతే దర్శనం చేసుకొని బయటకు వస్తాం. ఇది ఎంట్రన్స్ పాయింట్, ఇప్పుడు మేము నిలబడింది ఎంట్రన్స్ అనమాట. లోపల మీకు గజస్తంభం కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో ఎంట్రన్స్లో మేము బయట నిలబడి సరదాగా మా వారు నేను చిన్న రీల్స్ కోసం అని చెప్పి షార్ట్స్ అయితే తీసుకున్నాము. సో అవి కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ నా వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్.